హాయ్ అండి అందరికీ. మార్నింగ్ నుంచి చాలామంది పనులు చేసుకోవడానికి చాలా గజిబిజి పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఈరోజు నేనేమేమి పనులు చేశాను, ఏం కర్రీ చేశాను, ఏం టిఫిన్ చేశాను, రైస్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, ఇవన్నీ చూపిస్తానండి. నేను ముందుగా ఏం చేస్తాను అంటే మనకి కావాల్సినవన్నీ పప్పులు అనమాట. పప్పు బియ్యము కడిగి చక్కగా నానబెట్టేసుకుంటాను. ఈలోపు అది నానుతుండేటప్పటికి పప్పు కడిగేసుకున్నాను. నానుతున్నప్పటికి చక్కగా టీ పెట్టుకొని అల్లం కొంచెం యాలక్కాయ వేసుకొని చక్కగా టీ డికాషన్ పెట్టుకొని మరిగించి ఆ తర్వాత యాలక్కాయ కూడా వేసుకొని పాలు పోసేసి కొంచెం అంతా నేను పంచదార అయితే యూస్ చేయనండి, బెల్లం యూస్ చేసుకుంటాను. ఇలాగ పొంగిన తర్వాత బెల్లం వేసేసుకొని రెడీ చేసుకుంటాను. ఈలోపు పప్పు అనేది నానిపోతుంది. ఆ టీ దింపేసుకున్న తర్వాత పప్పు స్టవ్ మీద పెట్టేసుకొని టీ అయితే వడగట్టేసుకున్నాను అనమాట. కొద్దిగా బెల్లం వేసుకుంటాను, నేను ఓన్లీ ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తాను. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే పంచదార అనేది అవాయిడ్ చేయాలి. పూర్తిగా మానేస్తే బెటర్, కాకపోతే ఇంకా అలా మానలేక కొంచెం బెల్లం అనేది యూస్ చేస్తున్నాను. ఈలోపు నేను రోజు జామ ఆకులతో కానీ రావి ఆకులతో కానీ లేకపోతే ఏదైనా అదే శంకు పూలు ఉంటాయి కదా, అవి కానీ కషాయం లాగా చేసుకొని తాగుతారండి. ఈరోజు కొంచెం వర్క్ ఉంది సర్లే అనేసి కొంచెం స్ట్రెంతీగా ఉంటుందని టీ తాగాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, దానిలోకి మామిడికాయ ఇలాగ పీల్ చేసేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక టమాటో కూడా ఉంటుందని ఉంటే వేస్తే బాగుంటుంది పప్పులోకి, మామిడికాయ పప్పులోకి. అందుకని మన చెట్టును ఒక టమాటా ఉంటే అది తెచ్చుకున్నాను. పచ్చిమిర్చి కూడా చాలా ఉన్నాయి, 2 కాయలు అయితే కట్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. ఇవి మనకి ఆర్గానిక్గా చక్కగా కుండీల్లోనే పండించుకుంటున్నానండి. కొన్ని నేల మీద వేస్తాను, కొన్ని కుండీల్లో వేస్తాను. ఇలాగా టమాటో పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుని ఇలా కోసు తెచ్చుకున్న టమాటో పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను. ఇది మన చెట్టున పూసిన ఎడినియమ్స్ అండి. ఇవి చాలా ముద్దగా బాగా వచ్చింది, పైన డిజైన్ లాగా పింక్ అయితే వచ్చింది. ఈలోపు పప్పు అయితే ఉడికిపోతుంది. పప్పు ఎప్పుడు కూడా బాగా ఉడకాలంటే మూత బాగా క్లోజ్ చేసి పెడితే పొంగిపోతుంది, కాబట్టి ఇలా పైన అలా పెట్టుకున్నాను. బియ్యం అనేది కడిగేసి పెట్టుకుంటాను అనమాట. ఒక 10 నిమిషాల పాటు బియ్యము బ్రౌన్ రైస్ లాగా ఉంటాయి ఇవి కూడా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళే నేను పూల మొక్కలన్నిటికీ, గులాబీ మొక్కలకి వాటికి యూస్ చేస్తాను. అందుకనే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవి ఎప్పుడు వేస్ట్ చేయకండి. పప్పు కడిగిన నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ పూల మొక్కలకి ఇస్తే పూలు అనేది బాగా వస్తాయి. ఇవి మార్నింగే నేను ఎగ్స్ పెట్టేసుకున్నాను. ఎగ్స్ కూడా మనము పైన పెంక్ అనేది తీసేసుకొని పక్కన పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి ఉపయోగపడుతుంది. మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలా వర్క్ అనేది చేసేసుకుంటాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, ఈ ఉడికిపోయిన పప్పులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ తక్కువ ఉన్నాయి. పప్పు అనేది నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. నేను కుక్కర్లో పప్పు వండాను, ఎందుకంటే నాకు గ్యాస్ వచ్చినట్టు ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కుక్కర్లో పప్పు వండుకొని తినకూడదంట, నాకు చెప్పారు ఎవరో. అందుకనే నేను అప్పటి నుంచి ఇలాగా సపరేట్గానే ఉడకబెట్టుకొని కొద్దిగా టైం టేకెన్ అయినా వండుకుంటాను అనమాట. ఇప్పుడు పసుపు కొంచెం అంతా అవన్నీ కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి టమాటో మామిడికాయ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత సరిపడా వాటర్ వేసుకొని, పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకోండి, బాగానే ఉంటుంది. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఉడకబెట్టుకుంటే తొందరగానే ఉడికిపోతుందండి, ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా ఒక అరగంట. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత నేను చెక్క మెదిపేసుకొని తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఒక 4 వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని చక్కగా తాలింపు వేసేసుకొని ఆ మెదుపుకున్న పప్పు అంతా దీనిలో వేసేసుకున్నారంటే మనకి మామిడికాయ పప్పు ఎమ్మిగా చక్కగా రెడీ అయిపోతుందండి. ఇలాగా నేను ఎర్లీ మార్నింగ్ పనులన్నీ ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఇప్పుడు ఉప్మా అయితే రెడీ చేసుకుంటున్నాను. శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఒకటి కట్ చేసి వేసేసుకొని వాటర్ వేసేసుకొని 2 మనుషులకి సరిపడా చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనము ఎర్ర రవ ఉంటుంది కదా, బన్సీ రవ, అదైతే యాడ్ చేసుకున్నాను. ఈలోపు నీళ్ళు కాగేటప్పటికి క్యారేజ్ అనేది రెడీ చేసేస్తున్నాను అనమాట. పప్పు వేసేసుకొని రైస్ కూడా పెట్టేసుకొని పెరుగు కూడా వేస్తాను. కొంచెం రైస్ అయితే ఒక బాక్స్లో పెట్టేసుకుని
తర్వాత దానిలోకి ఒక ఆవకాయ పచ్చడి, ఇది మన ఛానల్లో పెట్టానండి ఆవకాయ పచ్చడి వీడియో, చూడండి. చాలా టేస్ట్గా చక్కగా ఎలా హైజెనిక్గా చేసుకోవాలో చూపించేశాను. క్యారేజ్ అయితే ఈలోపు రెడీ చేస్తాను. వాటర్ కాగుతుంది కదా, ఈలోపు నేను ఇప్పుడు క్యారేజ్ పెట్టేశాను. తర్వాత వాటర్ మరిగిపోయింది. కొద్దిగా మరిగిన తర్వాత మనము రవ్వ అనేది ఒక చిన్న కప్పుడు రవ్వ యాడ్ చేసేసుకొని చక్కగా ఉడకనిస్తే ఒక 5-10 నిమిషాల్లో మనకి ఉప్మా రవ్వ, అదే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ విధంగా నేను మార్నింగ్ పనులన్నీ చేసేసుకుంటాను. ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వండి. కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.